స్విట్జర్లాండ్ అంటే చిన్న దేశమే, కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్టు డెమోక్రటికల్ ఆస్పెక్ట్లో ఉంటుంది. ఇజ్రాయెల్ మీద బ్యానా లేకపోతే ఇరాన్కి సంబంధించిన నిర్ణయాల అట్లాంటివన్నీ కూడా దాదాపుగా అక్కడ ఒక రెఫరెండం లాగానే చేసుకుంటూ వస్తుంటారు. అందులో భాగంగా బుర్కా మీదన అప్పట్లో వచ్చిన అబ్జెక్షన్ నేపథ్యంలో అందరికీ ఒకే రకమైనటువంటి దుస్తులు ఉండాలి, ప్రత్యేకించి ఒక మత దుస్తులు ఉండటానికి వీల్లేదంటూ బుర్కా మీదన అప్పట్లో ప్రారంభించే చర్చ అది కాస్త రెఫరెండంకి వెళ్ళారు. ఇప్పుడు ప్రభుత్వం తేల్చింది ఏంటంటే అక్కడ స్విట్జర్లాండ్ బుర్కాని బ్యాన్ చేసింది. దాని మీద రెఫరెండంలో ప్రజలు బ్యాన్ చేయమని కోరారు ఎక్కువ మంది, అందుకని బ్యాన్ చేసింది. దాన్ని యాక్ట్ ఆఫ్ టెర్రరిజం కిందన ఆ తరహా దుస్తుల దారిని యాక్ట్ ఆఫ్ టెర్రరిజం కింద ప్రకటించింది. అదే సందర్భంలో ఇక్కడ ఎవరైనా సరే ఆ దుస్తులు ధరిస్తే వాళ్ళకి 1000 స్విస్ డాలర్ల స్విస్ ఫ్రాన్స్ ఏదైతే పరిహారం కింద ప్రకటించారు, ఇదే దాన్ని అపరాధ రుసుం కింద ప్రకటించారు. అలాంటి ధైర్యం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు, దేశం పట్లే ఫస్ట్ ఉంటారు. మన దేశంలో అయితే వందే మాతరమైన మానేసం, మత సామరస్యం కోసం అన్నటువంటి పేరుతో మత బుజ్జగింపు చర్యలు నడుస్తున్నటువంటి చోట అక్కడ మాత్రం చక్కటి ఆలోచన దృక్పథంతో పోతున్నారు.